చేసినవారు. నమస్కారం, సిటిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. కొలువు తీరిన నూతన శాసనసభ ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. పలుచోట్ల యోగా దినోత్సవం, యోగాసనాలపై అవగాహన కల్పించిన యోగా గురువులు. బడికి పోతాం కార్యక్రమం చేపట్టిన విద్యాశాఖ, లక్కవరంలో భారీ ర్యాలీ చేసిన విద్యార్థులు. శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం. చింతలపూడిలో రెవెన్యూ దినోత్సవం, రిటైర్డ్ సీనియర్ అధికారులను సత్కరించిన రెవెన్యూ సిబ్బంది. నూతన శాసనసభ కొలువు తీరింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. వేద మంత్రాల నడుమ శాసనసభలోకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19వ తేదీన శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నాయుడు నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో అవమానించడం వల్ల సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లారు. మరలా పూర్తి మెజార్టీతో తనకంటూ ప్రత్యేక ముద్రను సంతరించుకుని శుక్రవారం శాసనసభలో అడుగు పెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా స్పీకర్ కు కరచాలనం చేశారు.
వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగారు రోషన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంగ్ల భాషలో రోషన్ కుమార్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. I, Songa Roshan Kumar, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Songa Roshan Kumar, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Thank you. పోలవరం ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన చిర్రి బాలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. చిర్రి బాలరాజు అనే నేను సభా నియమావళిని కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పదవి విరమణ చేసిన సీనియర్ ఉద్యోగులు సోమసుందరం, సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షకీలా, ఎలక్షన్ డిటి చంద్రశేఖర్, మండలంలోని బీఆర్ఓలు, గ్రామ నౌకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన సీనియర్లకు బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరెడ్ గ్రౌండ్ నందు పోలీస్ సిబ్బందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి యొక్క ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి మాట్లాడుతూ, నిత్యం ప్రజాసేవలో ఉండి శారీరక మానసిక స్ట్రెస్ నుండి విముక్తన పొందడానికి చాలా ఉపయోగకరమైనటువంటి యోగా నిర్వహించడం సిబ్బందికి ఆరోగ్య, శారీరక, ఇతర సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారని అన్నారు. యోగం యొక్క మూలాలు భారతదేశంలో 5000 ఏళ్ల కిందట కనిపించాయని, రాజయోగ, హఠయోగ, భక్తయోగ, కర్మయోగ, జ్ఞానయోగ వంటివి యోగా దినోత్సవం ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని తెలియజేశారు. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదన చేయగా 2015లో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారని గుర్తు చేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యం కొరకు ఎంతగా ఉపయోగపడుతుంది. శరీర సౌష్ఠవం, ధ్యానం, స్ట్రెస్ రిడక్షన్, ఆత్మ నియంత్రణ, మెరుగైన రక్త ప్రసరణ యోగా వలన కలుగుతాయని తెలిపారు. యోగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందిన విధానమని తెలిపారు. పశ్చిమ దేశాలలో యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలికి మార్గం చూపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ తో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ హరి, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
సభ్యులు రోషన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఎంఈఓ కిరణ్ తెలియజేశారు. మండలంలో మొత్తం 96 పాఠశాలలకు 7,000కు పైగా కిట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వచ్చాయని చెప్పారు. ఇంకా కొన్ని ఉచిత కిట్లు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వీటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకు ఈ కిట్లను అందించడం జరిగిందని, మండలంలో ఎర్రగుంటపల్లి పాఠశాలలో ఈ ఉచిత కిట్లను భద్రపరచడం జరిగిందని చెప్పారు. అక్కడి నుండి మండలంలోని అన్ని పాఠశాలలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కిట్లను పొంది విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో కూడా ప్రతిభ చూపించి మంచి భవిష్యత్తును పొందాలని ఎంఈఓ కిరణ్ ఆకాంక్షించారు. స్టూడెంట్ కిట్లకు 7,236 మంది విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, బ్యాగ్స్ 90% కూడా స్టాక్ పాయింట్ చేయాలని, ఆ చేరినటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్కూళ్ళకు పంపడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న 18వ తారీఖున ఈ కిట్ల పంపిణీ అనేది కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అసలు రాని యూనిఫామ్లు మరియు షూస్, అట్లాగే 10th క్లాసు పిఎస్ కూడా రాలేదు. అట్లాగే 7th క్లాస్ ఒక 4 టైటిల్స్, 5వ తరగతి ఒక 3 టైటిల్స్ రావాల్సి ఉన్నాయి. మిగిలిన ఎప్పటికప్పుడు వచ్చినవన్నీ కూడా స్కూళ్ళకి చేరేయటం, అక్కడి నుంచి పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది. జంగారెడ్డిగూడెం భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బంగారు శ్రీను రమణి దంపతులు 5 తులాల వెండి, బంకూరు వినయ్ లక్ష్మీ దంపతులు 5 తులాల వెండి, అన్నంరెడ్డి రాజు కుమారి దంపతులు కుటుంబ సభ్యులు 5 తులాల వెండి అమ్మవారి వెండి చీర నిమిత్తం సమర్పించారని, వారిని వారి కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. మరి ఈ రోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మరి శుక్రవారం పురస్కరించుకొని, అలాగే జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. మరి అదే విధంగా ఈ రోజు ఉదయం వేకువజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద పంచామృతాభిషేకాల్లో పాల్గొని తదనంతరం ఏకాదశ హారత పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ మన అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కర కార్యక్రమాన్ని అత్యంత వైభవేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నంరెడ్డి రాజు కుమారి దంపతులు 5 తులాల వెండిని, అలాగే బంకూరు వినయ్ లక్ష్మీ దంపతులు 5 తులాల వెండిని, బంగారు శ్రీను రమణి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో అరుంధతిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నేను బడికిపోతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొడవటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని, విద్యా ప్రమాణాల సాధన కొరకు ఎంతో కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని మంచిది ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం ఎస్కే ఇస్మాయిల్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వస్తాయని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని బాగా చదువుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె దేవకరుణ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమం తప్పకుండా బడికి రావాలని, తద్వారా విద్యార్థులు సామర్థ్యాలు పెరుగుతాయని అన్నారు. అరుంధతిపేట ప్రధానోపాధ్యాయులు ఆర్ నాగదుర్గారావు మాట్లాడుతూ స్టూడెంట్ కిట్ వస్తువులను విద్యార్థులకు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కనికల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు పొన్నగంటి అనిల్ కుమార్, శివరాం, రూపా సుధాకర్, శ్రీనుబాబు, జనసేన నాయకులు కొక్కండి శ్రీనివాస్, గోకారపు గాంధీ, రాంబాబు, బాబురావు, వినోద్, వెంకటరత్నం పాల్గొన్నారు. ఈ రోజు బడిపోత కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ తాడువై నందు స్టూడెంట్స్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ వైస్ సర్పంచ్ అయినటువంటి శ్రీ కొడవటి వెంకటేశ్వరరావు గారు, ఆ గ్రామ పెద్దలు అనిల్ కుమార్ గారు, కొరకళ్ళ శ్రీనివాస్ గారు, తదితరులు ఎస్కే ఇస్మాయిల్ గారు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ శ్రీ కొడవటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించేటువంటి వివిధ సదుపాయాలను పాఠశాలలో వినియోగించుకుని ప్రతి విద్యార్థి
స్థితికి వెళ్ళాలని చెప్పి తెలియజేశారు. అలాగే ఎస్ఎంఎల్ గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థపై తమ ప్రత్యేక దృష్టి సారించి కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని చెప్పి ఉపాధ్యాయులను కోరడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం గరుడ పక్షినగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేశారు. శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు, పెన్సిళ్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా మాట్లాడుతూ సంఘ గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఇమ్మంది శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే గరుడ పక్షినగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను త్వరలో అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డి పట్టణంలోని గరుడ పక్షినగర్ ఎంపీపీ పాఠశాలకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొత్తగా బడిలో జాయిన్ అయినటువంటి పిల్లలకి పలకలు అందించడం జరిగింది. మా సంఘ సభ్యులు ఇమ్మంది శ్రీనివాసరావు గారు సహకారంతో గౌరవ అధ్యక్షులు నెలకొండ ప్రభాకర్ రావు గారు స్కూల్లో పిల్లలకి గత 3 ఏళ్ల నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని తాపత్రయం చెప్తున్నారు. మాకు వచ్చినంత సహకారాన్ని చిన్నపిల్లలకి అందిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ స్కూల్ పరిస్థితికి వస్తే ప్రధానోపాధ్యాయులు గారు నాగలక్ష్మి గారు, మాస్టర్ నాగరాజు గారు ఎంతో డిసిప్లిన్గా పరిశుభ్రంగా ఉంచడం చాలా సంతోషం కలిగించింది. ఇక్కడ పిల్లలందరినీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులని సుమారు 35 మంది వరకు ఉన్నారు. ఇంకా 15 మంది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు, అలాగే డైరీలు అందిస్తామని చెప్పేసి డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ నందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, బడిఈడు పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. చిన్న పిల్లలను పనిలోకి పెట్టుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చింతలపూడిలో యోగా డే నిర్వహించారు. అనేక సంవత్సరాలుగా ఉచితంగా యోగా నేర్పుతున్న యోగా గురువులు సూరారెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు సిరంగు ప్రసాద్ మరియు రూరల్ అధ్యక్షులు తాటుపర్తి శ్రీనివాస్, తోట నారాయణరావు, మధుసూదన్ రెడ్డి, కొత్తపల్లి విజయ్ కుమారి, శశి, దూదిగం రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అదేవిధంగా యోగా దినోత్సవం పురస్కరించుకుని మానవతా చింతలపూడి చైర్మన్ అప్పారావు మీడియాతో మాట్లాడారు. గాలి వదులుతూ ఎడమ చెవి ఎడమ భుజానికి ఆనిద్దాం. మళ్ళా గాలి పీలుస్తూ సెంటర్. ఇంకొక 2 సార్లు చేద్దాం. గాలి వదులుతూ కుడివైపు కొంచెం, మళ్ళా గాలి పీలుస్తూ సెంటర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్నేపల్లి అప్పారావు, ఇంటర్మీడియట్ మాస్టర్ ని. మరి 2010 నుంచి ఈ రోజు వరకు కూడా ఏకదాటిగా ప్రతిరోజు కూడా డైలీ 102 hours మెడిటేషన్ చేస్తూ ఉంటామండి. ఈ మెడిటేషన్ ప్లస్ ధ్యానం ప్లస్ యోగాసనం ఇటు వల్ల మన శరీరంలో ఉన్న 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ అవడం వల్ల మన యొక్క ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా రిసీవ్ నుంచి కరెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకునేటప్పుడే మన యొక్క ఆరోగ్యం అనేది సెట్ అవుతుంది. మరి ఎవరైతే బాగా ఎక్కువగా యోగాసనాలు వేసి మరి మెడిటేషన్ చేసి ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటది. మరి ఈ ఆరోగ్యం ఉండాలనుకుంటే డైలీ మనం 1 hour కేటాయించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైం అయినా ఏ వయసులో అయినా సరే 1 hour కేటాయించి యోగాసనాలు, మెడిటేషన్ అన్ని చేయాలండి. ఇలా చేయటం వల్ల
మనకి బాడీలో ఉన్న 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. ఇలా ఈ ప్రపంచంలో అందరూ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా వాళ్ళ సొంతంగానే నయం చేసుకునే శక్తి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఈ ప్రపంచానికి మంచి మార్గదర్శకంగా ఉండాలని, మరి ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని ఈ రోజు యోగా డే సందర్భంగా అందరికీ తెలియపరుచుకుంటూ విరమించుకుంటాను. జై హింద్, జై విశ్వ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ శాసనసభలో అడుగు పెట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో బడికి పోతాం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మణికే వెంకటలక్ష్మి, సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ నిమ్మలగూడెం గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నయ్య భవనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందడం లేదని, ఫలితంగా పేద రైతులు, కౌలు రైతులు పంట సాగుకు అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రధానంగా గత ప్రభుత్వ కాలంలో రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు. అయితే ఈ ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా ఈరోజు వ్యవసాయంలో ఉన్న సన్న చిన్నకారు రైతులకి, పేద రైతులకి, కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు, అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అయితే ఈ రోజు చూస్తే, అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా
అట్లా జరిగింది, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వ పథకాల్ని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో టార్పాలిన్లు, స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాల్ని రైతులకు అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి యాంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి అందించలేని పరిస్థితి ఉన్నది. దానివల్ల ఇబ్బంది పడ్డారు. గతంలో టార్పాలిన్లు సైతం ప్రభుత్వం సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ యూరియా సంచుల్నే ఇవాళ కుట్టుకుని ఇవాళ బరకాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు పడినప్పుడు పంటని రక్షించుకోలేక రైతులు అష్ట కష్టాలు పడ్డారు. కాబట్టి ఇవాళ సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులకు సంబంధించిన టార్పాలిన్లు గాని, స్పేర్లు గాని, చిన్న యంత్రాలు గాని ఇవాళ వాస్తవ సాగుదారులకి అందించే పథకాల్ని తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నట్లుగా తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే జనసేన, తెలుగుదేశం కలిపి ప్రకటించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రధానంగా ఈ పెట్టుబడి సాయం, ఒకవైపు ధాన్యం డబ్బులు అందక, రెండోది పెట్టుబడి దొరకక ఇవాళ రైతు అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఏదైతే ఉన్నదో అది తక్షణమే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి పెట్టుబడి సాయం 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో బడికి పోతాం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రామ వీధులలో ప్రదర్శన చేశారు. మా పిల్లల్లాగా, మేము కన్న పిల్లల్లాగా, మా సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడానికి సర్వదా అందరూ కూడా కృషి చేస్తామని, అలాగే ఫలితాలలో కూడా మంచి ఫలితాలు సాధించేలాగా మేము అందరూ కూడా కృషి చేస్తామని సభముఖంగా పెద్దలందరూ కూడా తెలిసేలాగా, గ్రామ పెద్దలకు తెలిసేలాగా, గ్రామ జనానికి తెలిసేలాగా ఈ విజ్ఞప్తితో కూడా మేము ముందు పెడుతున్నాం. ధన్యవాదాలు. మా పాఠశాల ప్రధాన పెద్దలు మాట్లాడతారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపలక్ష్మి ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా ఆసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీడి వేణు, ఉపాధ్యాయులు మారుమూడి రవికుమార్, రమేష్, దనికొండ శ్రీను, విద్యార్థులు, ఉపాధి హామీ పథక ఏవో మోహిని కుమారి, సూపర్వైజర్స్, ఉపాధి పథక హామీ కార్మికులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగడవరం నందు ఈరోజు పిల్లలతోటి, గ్రామస్తులతోటి, అలాగే ఉన్నటువంటి ఉత్సాహవంతులు, కుర్రలు, ఆడ మగ తేడా లేకుండా అందరితోటి కూడాను ఇక్కడ ఈ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్తూ యోగా వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వివరిస్తూ యోగా అనేది మనిషికి ఎంత ఉపయోగము, ఇప్పుడు మన ఇండియాలో పుట్టినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి చెంది ఇంత పాపులర్ అవ్వడానికి ఆ యోగా చేయడం వల్ల మనిషికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని అందరూ కూడాను, అన్ని దేశాల ప్రజలు కూడాను హర్షిస్తూ ఈ రోజున ఆ యోగాని వారందరూ కూడాను ఓన్ చేసుకొని వారు అక్కడ అవలంబిస్తూ చక్కటి ఆరోగ్యంతో వారంతా కూడా జీవిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యోగా పట్ల ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగి యోగా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకొని యోగా చేయడం వల్ల మనకి కలిగే లబ్ధిని అందరూ గ్రహించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. యూపీఎస్సీ స్టాఫ్ డాక్టర్ సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శశికళ, శ్యామల, ఆశా వర్కర్స్ వెంకటలక్ష్మి, పద్మ, దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యవంతమైన జీవితం అలవర్చుకోవచ్చని, నేటి యువత యోగాపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ వేలుతో ఈ పక్క ముక్కుని మూసుకుని ఈ ముక్కుతో గాలి వదలండి. మరలా ఈ ముక్కుతో గాలి తీసుకుని
ఈ ముక్కుతో గాలి వదలండి బయట. అలా 10 సార్లు చేస్తే ఇది ప్రాణాయామం. మనకి లెన్స్ అన్ని క్లియర్ అయ్యి మన ఊపిరితిత్తులన్నీ చక్కగా సక్రమంగా పనిచేస్తాయి. బొట్టాయిగూడెంలో విద్యారోహిణి డిజిటల్ స్కూల్ నందు అంతర్జాతీయ 9వ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రాధాకృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొట్టాయిగూడెం పంచాయతీ సెక్రటరీ కిరణ్ కుమార్ హాజరయ్యారు. మహిళా పోలీస్ మహమ్మద్ సమీలా సుల్తానా, వెటర్నరీ అసిస్టెంట్ శ్రీదేవి, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎం నాగమణి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనంత్ కుమార్, షిఫరీస్ అసిస్టెంట్ సుధాలక్ష్మి, భారతీయ జనతా పార్టీ బొట్టాయిగూడెం మండల ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన దేశం గురించి మనం తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ దేశం బేసికల్లీ వేదభూమి, ఈ దేశం కర్మభూమి, ఈ దేశం అనేక సంస్కృతుల యొక్క నిలయం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. సుమారుగా 1500 భాషల పైగా భారతదేశంలో మాట్లాడబడుతున్న భాష. ప్రపంచ ప్రజలందరికీ విజ్ఞానాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని దేశం. అలాగే ప్రపంచానికి మార్షల్ ఆర్ట్స్ మన దగ్గర నుంచి వ్యాప్తి చెందడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని సూచనలు చేయాల్సిందిగా మనం పంచాయతీ సెక్రటరీ గారిని మీ అందరికీ కర్తవ్యంతో ఫ్రీ క్లబ్తో మాస్టర్ చెప్పినట్టు ఈరోజు జూన్ 21 మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి అంటే యోగా అనేది ఒక కళ. యోగా ఆ ధ్యానం వలన మన యొక్క ఆరోగ్యంగానే మానసికంగా ఆరోగ్యంగా మన యొక్క దేహ ఆరోగ్యం కూడా స్ట్రాంగ్గా ఉంటుందనేది యోగాసనాల వల్ల మన యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి దోహదపడుతుంది అనేది ప్రపంచానికి తెలియజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో గత 6 సంవత్సరాలుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లా జుబ్బల్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్, కండక్టర్లు ఉన్నారని సమాచారం. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జుబ్బల్లోని ఆసుపత్రికి తరలించారు. తెనాలి బీచ్ లో స్నానానికి వెళ్లిన 4 యువకులు గల్లంతయ్యారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన యువకులుగా గుర్తించారు. తీరానికి 2 మృతదేహాలు కొట్టుకువచ్చాయి. వేటపాలెం మండలం రామాపురంలో సముద్రంలో స్నానానికి వెళ్లారు. 21 సంవత్సరాల తేజ, 22 సంవత్సరాల కిషోర్ల మృతదేహాలుగా గుర్తించారు. నితిన్, అమూల్ రాజుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొలువు తీరిన నూతన శాసనసభ ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. పలుచోట్ల యోగా దినోత్సవం, యోగాసనాలపై అవగాహన కల్పించిన యోగా గురువులు. బడికి పోతాం కార్యక్రమం చేపట్టిన విద్యాశాఖ, లక్కవరంలో భారీ ర్యాలీ చేసిన విద్యార్థులు. శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం. చింతలపూడిలో రెవెన్యూ దినోత్సవం, రిటైర్డ్ సీనియర్ అధికారులను సత్కరించిన రెవెన్యూ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.